నంద్యాల పట్టణం పద్మావతి నగర్లోని హబీబ్ ఎక్స్పోర్ట్ షాప్ నందు కాలం చెల్లిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటరాముడు తనిఖీలు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. సంబంధిత షాప్ యజమానిపై కేసు నమోదు చేశారు. వివిధ మార్ట్లలో కొనుగోలు చేసిన ఆహార పదార్థాలను అమ్ముతున్న సమాచారం మేరకు వాటిని సీజ్ చేసి జాయింట్ కలెక్టర్ కు నివేదిక పంపడం జరుగుతుందని, కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయించరాదని, వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. ప్రజలు ఆహార పదార్థాలను కొనే సందర్భంలో వాటిపై ఉన్న తయారీ తేదీలు, ఎక్స్పైరీ తేదీలను గుర్తించి కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈరోజు నంద్యాల పట్టణంలో కల హబీబ్ ఎక్స్పోర్ట్ పద్మావతి నగర్లో ఉన్న షాప్ నందు ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్ముతున్నారని ఇక్కడే మా దృష్టికి కొంతమంది ప్రజలు తెలియపరచగా, దాన్ని బేస్ చేసుకొని మేము ఈరోజు హబీబ్ ఎక్స్పోర్ట్ షాపుకు వచ్చి తనిఖీ చేయగా, అందులో అతను రిలయన్స్ మార్ట్, వాల్మార్ట్ అలాంటి దాని దగ్గర డ్యామేజ్డ్ అయినది, నియర్ బై డేట్లు పడినవి సరుకులు ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకొని ఇక్కడ సేల్స్ పాయింట్ లో పెట్టడం జరిగినది. దాంట్లో ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ మేము గుర్తించి ఇది ప్రజలకు అమ్ముతున్నారని తెలుసుకొని దీన్ని గుర్తించుకొని ఇక్కడ వచ్చి కొన్ని స్టాకులు సీజ్ చేయడం జరిగినది. దానిలో దాదాపు 8 ఐటమ్స్ మేము సీజ్ చేయడం జరిగినది. ఇలాంటి ఎక్స్పైర్డ్ ఫుడ్ ఐటమ్స్ అమ్మితే చట్టరీత్యా చర్యలు తీసుకొనబడును. వీరిపై కేసు ఫైల్ చేసి మన జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో ప్రవేశపెట్టను. ఆయన విచారించి వీరిపై తగు చర్యలు తీసుకొని ఫైన్ ఇంపోజ్ చేయతారని తమరికి తెలియజేస్తున్నాం.